నేను చూసుకోకుండా ఒక ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ 600 మీటర్స్ ఉంది. డ్రాప్ ఎక్కడుందో నేను కరెక్ట్‌గా అయితే చూడలేదు. బ్రైట్‌నెస్ చాలా తక్కువగా పెట్టాను. ఎందుకంటే, ఈ ఎండకి నా ఫోన్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. టెంపరేచర్ అసలు కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఫోను. వీళ్ళ దగ్గరికొచ్చే వచ్చాను. వీళ్ళేంటి భయ్యా గుంపు గుంపులుగా వస్తున్నారు నన్ను చూసి. సో, మొత్తానికి వీళ్ళైతే ఒక పార్సెల్ ఇచ్చారు. ఈ చిన్న పార్సెల్‌ని మనం డెలివరీ చేయాలంట. ట్రిప్ స్టార్ట్ చేసిన వామ్మో! ఏంది భయ్యా 25 కిలోమీటర్ల డ్రాపా? దోల తీరింది పో. ఈ ట్రిప్ కంప్లీట్ చేయాలంటే దగ్గర దగ్గర నాకొక 1 ½ అవర్ అయితే టైం ఈజీగా పోతుంది. ఇప్పటికే టైం 12:20 అవుతుంది. కస్టమర్ ఒక రూ. 50 ఎక్స్‌ట్రా కూడా ఇచ్చిండు. రూ. 300 అంట. ఇప్పుడు ఇది నేను ఇండివిడ్యువల్‌గా చేసి చూపిస్తాను కాబట్టి ఆ రూ. 300 మొత్తం అమౌంట్ కూడా నాకే. అందులో కమిషన్ కట్ అవుతుంది. అది వేరే విషయం అనుకో. కమిషన్ ఉంటుంది. ఉంటుంది. మర్చిపోకండి కమిషన్ ఉంటుంది భయ్యా. కమిషన్ లేకుండా ర్యాపిడో ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు 40,000 సాలరీ కింద జాయిన్ అయితే ఈ డబ్బులు మీవి కాదు. మీరు కంపెనీ వాళ్ళకి రిటర్న్ గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని రీచార్జ్ త్రూ చేసుకోవాలి. అంటే అమౌంట్ మళ్ళీ తిరిగి కంపెనీ వాళ్ళకిచ్చేయాలి. ఇప్పుడు ప్రతిరోజు మీరు 28 ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తే మీకొక 2000 వచ్చినా సరే ఆ 2000 కంపెనీకే పే చేయాలి. 28 ఆర్డర్‌లో మీకు 600 వచ్చినా సరే కంపెనీకైతే పే చేసేయాలి. మీకేం రాదు. వాళ్ళు మీకు సాలరీ కాన్సెప్ట్ కాబట్టి సాలరీయే. ఇక్కడ మీకు బంపర్ ఆఫర్ భయ్యా! ఈ ర్యాపిడో జాబ్‌లో మీరు జాయిన్ అయితే మీకు పే స్లిప్ ఇవ్వరు, పీఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, జాబ్ సెక్యూరిటీ కూడా ఉండదు. ఇలాంటి ఆఫర్స్ మరి ఇంకెక్కడ దొరకవు. బయట గాని మీరు జాబ్‌లో జాయిన్ అయితే మీకు పే స్లిప్ ఇస్తారు. అట్ ది సేమ్ టైమ్ పీఎఫ్ కట్ అవుతుంది. ఈఎస్ఐ వస్తుంది. సో, ఇవన్నీ ఉంటాయి. బట్ వీళ్ళ దగ్గర అవేవి ఉండవు. అంటే లైక్ మీరిక్కడ ఫ్రీలాన్సర్‌గానే వర్క్ చేస్తున్నారు. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. వాళ్ళ టార్గెట్ ఫినిష్ చేయడం కోసం, వాళ్ళ కస్టమర్‌కి సర్విస్ చేయడం కోసం మనల్ని బకరగా వాడుకుంటున్నారు. బావుంది కదా! ఎట్టుంది? అదిరిపోలా? నేనిప్పుడు చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి హాస్యాన్ని కలిగించొచ్చు, లేదా మీకు బాధను కూడా కలిగించొచ్చు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నవి నిజ సత్యాలు. అవునా? కాదా? మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవన్నీ మనందరికీ అర్థం అవ్వాలి. వాళ్ళేసే వలలో మనం చిక్కుకూడదని జెప్పేసే నేనిలా మాట్లాడుతున్నాను. ఓకే. లొకేషన్‌కి అయితే వచ్చేసాను భయ్యా. వచ్చే రోడంతా కూడా ఫుల్లు ట్రాఫికే. ఎండలో అసలు నాకైతే చుక్కలు కనిపిచ్చాయి. ఫుల్ ఆకలైతుంది. తిందామంటే కూడా టైం దొరకలేదు. మైండ్‌లో ఒకటే ప్రెజర్ 28 ఆర్డర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయిరా బాబోయ్! అని. ఇప్పటికి కనీసం ఒక 10 రైడ్‌లు కూడా కంప్లీట్ చేయలేదు. సో, ఈ ప్యాకేజ్ డెలివరీ చేసిన తర్వాత నేను చూస్తాను ఎన్ని కంప్లీట్ అయినాయనేది. సో, ఈ ప్యాకేజ్ అయితే డెలివరీ చెయ్యాలి. సో, మేడం గారైతే ఇక్కడున్నారు. పార్సెల్ అయితే ఇచ్చేసాను. కంప్లీట్ చేద్దాము. మనకి ఎంత అమౌంట్ వస్తుంది? ఎంత కమిషన్ కట్ అవుతుంది? సో, రూ. 249 వచ్చింది. 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము. రూ. 44 కమిషన్ కట్ అయింది. రూ. 204 అయితే ఇచ్చారు. రూ. 494 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి.